న్యూస్ నేను సంగీత. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను కేంద్రం విడుదల చేసింది. ప్రభుత్వ క్వార్టర్ల నుండి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల కోసం మెట్రో స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అంతేకాదు, మెట్రో బస్సులో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 10% రవాణా భత్యం ఇవ్వాలని కేంద్రం ప్రకటించింది. ఇక ఢిల్లీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ శాఖల పనివేళ్లలో మార్పులు చేసే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఆర్థిక ఆత్మరక్షణలో భాగంగా పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రజలను ప్రజా రవాణా వినియోగంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా అమలవుతాయా అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को దీనిపై మరిన్ని వివరాలను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి రానున్నటువంటి ఆర్థిక సంక్షోభం ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా అత్యంత కీలకమైనటువంటి అంశాలన్నింటినీ సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల్లో ఇప్పుడు విదేశాల నుంచి ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇతరత్ర దిగుమతుల పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది, విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం హరించుకుపోతాయి. అంటే ప్రజల అవసరాలకు తగినంతగా క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకోవాలన్నా, దేశ ప్రజల అవసరాలకు తగినంతగా బంగారాన్ని దిగుమతి చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిమితంగా ఉండేటువంటి వనరుల్ని దేశ ప్రజలందరూ కూడా కరెక్ట్ గా వినియోగించుకునే విధానంగా చేయాలి అంటే పొదుపు మాత్రమే ఏకైక మంత్రం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన వెంటనే ఈ కేబినెట్ మీటింగ్ లో ఆ పొదుపు కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యం చేయాలి అంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకుంటూ మళ్ళీ బంగారం కొనుగోలుని కూడా గణనీయంగా తగ్గించుకునే విధంగా పూర్తిగా కొనద్దు అంటే ఎవరు ఆగరు. ఎందుకంటే శుభకార్యాలకి లేకపోతే పెళ్లిళ్ళకి ఇలాంటి వాటికి బంగారం లేకుండా అలాంటి శుభకార్యాలు జరగవు. చెప్పినా కానీ అది ఎవరు విన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఎలా ప్రజలందరినీ మన దారిలోకి తీసుకొచ్చుకొని భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఇటు ప్రజల్ని దిగుమతి సమస్యల్ని మనం అధిగమించడానికి దేశ యావత్తు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ప్రజల అవసరాలకి ఎక్కడ బ్రేక్ పడకుండా ఎవరికి వాళ్ళే పొదుపు మంత్రాన్ని పాటించే విధంగా చేస్తేనే తప్ప ఇది చట్టాలు లేకపోతే జీవోలు జారీ చేస్తేనో ఈ పొదుపు చేయడం అనేది సాధ్యం కాదు. అందువల్ల ప్రజలకి వాళ్ళు వాలంటరీగా పొదుపుని పాటించే విధంగా చేయడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎలాంటి మార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది అని చెప్పి దీనిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేస్తే బాగుంటుంది అధికారుల లెవెల్లో అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే సొంతగా కార్లు, బైకులు లేకపోతే ఇలాంటి వాహనాలన్నింటినీ ఇంటి దగ్గర పెట్టుకుని ప్రభుత్వ వాహనాల్లో అంటే రైళ్లు, బస్సులు, సిటీ బస్సులు, మెట్రో రైళ్లు ఇలా వాటిని ఎక్కువగా వినియోగించుకునే విధానంగా చేయాలి. అందుకు వాళ్ళకి ఉద్యోగులకి ప్రోత్సాహకంగా ఉండేందుకు వీలుగా రవాణా ఛార్జీలలో ఒక 10% అదనంగా కూడా ఉద్యోగుల జీతంతో కలిసి ఇవ్వాలి
ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అనే పేరుతో అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి మళ్ళా ప్రభుత్వ కార్యాలయాలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే సిటీ బస్సులు కానీ మెట్రో రైళ్లు కానీ వాటిని అనుసంధానించి ప్రైవేటు ఐటీ కంపెనీలను కూడా కాస్త మ్యాన్ పవర్ ని తగ్గించుకోవడం అంటే రెగ్యులర్ గా ఆఫీస్కి వచ్చిపోయే పని కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే విధంగా కూడా ఈ ఐటీ కంపెనీలని ఇతర ఇండస్ట్రియల్ సెక్టార్ ని కమర్షియల్ సెక్టార్ ను కూడా ఒక ఆదేశించాలి. దాన్ని మానిటర్ చేయడానికి కార్మిక శాఖను కూడా రంగంలోకి దించాలి, ఇటు పోలీస్ శాఖను కూడా రంగంలోకి దించాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా పొదుపు కార్యక్రమం అనేది మనం చెప్పడమే కాదు, మనం కూడా ఆచరించి చూపించాలి అని చెప్పి అటు ప్రధానమంత్రి కూడా తన కాన్వాయిని సగానికి సగం తగ్గించుకున్నాడు, వాహనాల వినియోగాన్ని తగ్గించుకున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కానీ ఇతర మంత్రులు కానీ మొత్తం అంతా కూడా వాహన వినియోగం అనేది మాత్రం తగ్గించుకోవాలనేటువంటి నిర్ణయం అప్పుడే దేశవ్యాప్తంగా విస్తరించింది. మిగతా రాష్ట్రాలు అంటే నరేంద్ర మోడీ గారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించేటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అప్పుడే వాళ్ళ పొదుపు కార్యక్రమాల్ని ప్రారంభించారు. థ్యాంక్ యూ సిఎస్ఆర్.